తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా సెప్టెంబర్ మాసంలో 12 రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు ఈ సెప్టెంబర్లోనే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కూడా ఉంది. కాబట్టి ఆ గ్రహణం గురించి, గ్రహణం ప్రభావం గురించి, దాంతోపాటు 12 రాశులకి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా తెలియచేయండి. చంద్రగ్రహణం అనేది మనకి 7వ తారీఖే వస్తుంది, అంటే మొదటి వారంలోనే వస్తుంది కనుక కాస్త దీని ప్రభావం అనేది అన్ని రాశుల వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఈ రాశికి బాగుంటుంది, ఈ రాశికి బాగుండదు అని కాకుండా అన్ని రాశులకి ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. కుంభరాశిలో వస్తుంది. ఈ గ్రహణం యొక్క విశేషం ఏంటంటే ఏ రాశికి బాగుంటుంది, ఏ నక్షత్రం బాగుంటుంది. గ్రహణం అనేది ఏంటంటే మన పూర్వీకుల్లో కానీ మన వేదాల్లో కానీ చెప్పింది ఏంటంటే, గ్రహణం అంటే మనం అపవిత్రం అవుతాము, పవిత్రంగా ఉండాలి అంటే మనం కొంచెం అశౌచాన్ని పాటించాలి. అశౌచాన్ని పాటించాలి అంటే మనం ఏంటంటే కొంచెం మైలు పడతాం, మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ మొదలు పెడాలి. అంటే పట్టు విడుపు ఈ స్థానాలు అనేది కంపల్సరీ చెప్తాను. ఇది మన శాస్త్రాల్లో. సో ఈ సమయంలో దేవతా అభిషేకాలు కానీ, పూజలు కానీ, తర్వాత దేవాలయాలు కానీ అన్ని కూడా మూసివేసి పెడతాం. అవన్నీ కూడా ఏంటంటే మన వేదాల పుస్తకాల్లో ఏం చెప్పారంటే ఇవి చేయకూడదు అని చెప్పారు. మనం దాన్ని ఆచరిస్తున్నాం. అలాగే ఆచరిస్తున్నప్పుడు ఇది ఎవరెవరి నక్షత్రమే పడుతుంది, ఏ రాశిమే పడుతుంది అనేది మన రాశి ఫలాలు చూసుకుంటే ఖచ్చితంగా అన్ని రాశుల మీద ఈ ఇబ్బంది ఉంటుంది. అయితే ఒక్కొక్క రాశికి 100% ఉంటే ఇంకో రాశికి 90%, ఇంకో రాశికి 80%, ఇంకో రాశికి 70%, అలా అలా పర్సంటేజ్ వైజ్ తగ్గిపోతుంటుంది. సో మన పర్సంటేజ్ ఇవ్వగలవా అంటే అది మీకు చెప్తా వివరణ కూడా. ఎందుకంటే ఏ రాశికి ఎందుకు అంత 100% చెప్పాము అనేది కూడా చెప్తాను నేను. సో మీరు ఎవరు మార్కులు ఇస్తున్నారంటే అలా కాదు, కానీ మన పరిస్థితి ప్రభావం, దాని ఒక ఒత్తిడి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, ఆ ప్రభావం అందరూ అనుభవించవలసి ఉంటుంది. కనుక దాని జాగ్రత్తలు, పరిహారాలు మనం చేసుకుంటే బయటపడతాం, ఇబ్బంది లేదు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. సో ఆ పరిష్కారం మీరు ఆచరించి పాటిస్తే కనుక ఖచ్చితంగా బయటపడిపోతాం. సో పరిష్కారము మనం చేసుకునే మన చేతుల్లో ఉంది, కానీ చేసుకోవచ్చు. సో భయపడిన అవసరం లేదు. సరే అమ్మా, అయితే ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనేది తెలియజేయండి. తప్పకుండా. ఈ మాసంలో మన గ్రహ సంచారం చూస్తే సింహరాశిలో రవి. సో రవి మనకి 17వ తారీఖు వరకు సింహరాశిలో ఉంటారు. తర్వాత సింహరాశిలోని బుధుడు 16వ తారీఖు వరకు ఉంటారు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు, అది సంవత్సర కాలం ఇంకా ఉంది, టైము ఉంటారు. తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు, అది 13వ తారీఖు వరకు, తర్వాత మళ్ళీ మారుతారు. అలాగే శని భగవాన్ వక్రించి మీన రాశిలో ఉన్నాడు, కాస్త ప్రభావం వక్రించి ఉంది కనుక శని భగవాన్ ఒక ఎనర్జీస్ మన మీద పడతాయని నమ్మకం అయితే ఏం లేదు, తక్కువే ఉంటుంది ఆ ప్రభావం. ఓకే. అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి గ్రహ గమనాలు ఇలా ఉంటే ఏ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఫలితాల కంటే కూడా ప్రభావం ఎక్కువగా ఉంది కనుక దాని దగ్గర మనం పరిహారాలు చేసుకోవాలి. అమ్మా, ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయిన మేషరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుందంటారు? ఈ సెప్టెంబర్ మాసం మేషరాశి వాళ్ళకి కాస్త అనుకూలంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళకి శని భగవాన్ ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో అప్పటి నుంచి వీళ్ళకి కొంచెం లాభస్థానంలో ఉన్న రాహు యాక్టివ్ అయింది. ఆస్తులకు సంబంధించిన కొన్ని కోర్టు వ్యవహారాల్లో ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి కొంచెం మార్పు అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే 6వ స్థానంలో కుజుడు వీళ్ళకి మేషరాశికి అధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉండడం వల్ల కాస్త యోగ ఫలితము వీళ్ళకి. రాహు కుజ అంటే రెండు ఒక విధంగా చెప్పాలంటే సర్పదోషం కింద తీసుకోవచ్చు. వీళ్ళని సపరేట్గా చూసుకుంటే అగ్రెసివ్ ప్లానెట్, ఒక మాయ చేసే ఒక శక్తి ఉన్న ఆయన ఈ రాహు అని ఆయన. అంటే ఏదైనా సరే ఏ విషయమైనా మాయ చేసి తీసేసుకోగలుగుతారు, అది వీళ్ళకున్న శక్తి. సో కుజుడు అనగానే మనం అగ్నితత్వం రాసి వెంటనే జ్వలిస్తుంది, మనకి ఖండిస్తారు, వాళ్ళు గట్టిగా మాట్లాడతారు, చాలా అగ్రెసివ్గా ప్రవర్తిస్తుంటారు, ఆ ప్రవర్తన ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఈ రెండు కలయిక వీళ్ళకి 6వ స్థానంలో కుజుడు యోగిస్తున్నాడు, లాభస్థానంలో రాహు యోగిస్తాడు. అంటే రెండు పాపగ్రహాలు వీళ్ళకి యోగించడం వల్ల ఏంటంటే చాలా వరకు చాలా పనులు చాలా సునాయాసంగా అయిపోతుంటాయన్నమాట. ఎంత సునాయాసంగా అయిపోతుందంటే వాళ్ళే ఊహించరు ఇలా పనులు అవుతాయో మాకు అనేసి, అంత ఈజీగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు దాకా జరుగుతాయి వీళ్ళకంటే కుజుడు 13వ తారీఖు వరకు, సెప్టెంబర్ మాసం 13 వరకు ఉంటారు కనుక అప్పటి వరకు వీళ్ళకి అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడైతే తులారాశిలోకి మారుతాడో కుజుడు, అప్పటి నుంచి వీళ్ళకి 7వ స్థానంలో కుజుడు అవుతాడు.
సప్తమ స్థానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య కానీ సంబంధించిన వ్యాపారాల్లో కానీ తర్వాత పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కానీ కాస్తంత ఇబ్బందులు అనేది ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. దానివల్ల వీళ్ళకి కాస్తంత కాస్త మాట వాదనలు పెరగడం ఇవన్నీ జరుగుతాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకూడదు అంటారు. చెయ్యొచ్చు, కాకపోతే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక మాట అటు ఇటుగా కొంచెం గట్టిగా మాట్లాడినా. సో కొంత అంటే సప్తమ స్థానంలో ఎప్పుడైనా సరే పాపగ్రహాలు ఉంటే కాస్త మనకి అహంకారాన్ని, తర్వాత కోపాన్ని, మొండితనాన్ని ఇస్తాడు. ఈ కోపము, మొండితనము, అహంకారం అనేది ఏం చేస్తుందంటే మనిషిని ఏమైనా చేపించవచ్చు. ఆ సమయానికి నేనే చేస్తానని చెప్పి అహంకారంగా మాట్లాడచ్చు, లేదా నేను తప్ప ఎవరు చేయలేరు అని కూడా అనొచ్చు. ఆ విషయంలో అవతల వాళ్ళకి ఎప్పుడు మన వాళ్ళే అనుకోవచ్చు, కానీ ఈ సప్తమ స్థానంలో కూర్చుంటున్నాడు కనుక మనం చెప్పేది ప్రతిదీ వాళ్ళు తప్పుగా తీసుకుంటారు. వీళ్ళు కావాలని నన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నారు అని. అలాగే ఒక భార్యాభర్త మధ్యలో రోజు హస్బెండ్ అరుస్తూ కోప్పడుతూ ఉండొచ్చు, ఆ వైఫ్ భరిస్తూ ఉంటుంది. కానీ ఈ సమయంలో మాత్రం ఆమె కూడా అగ్రెసివ్గా మాట్లాడుతుంది. ఎందుకు రోజు నన్నే మీరు అంటున్నారు, అసలు ఏం చేస్తానని చెప్పేసి అని. ఎందుకంటే అవతల వాళ్ళకు కూడా మాట్లాడాలనిపిస్తుంది, పోట్లాడాలనిపిస్తుంది ఈ సప్తమ స్థానంలో ఉంటాయి. వీళ్ళు అలా ఉంటారు, వాళ్ళు అలా ఉంటారు. అందుకేనండి కాస్త అప్పుడు కాస్తంత ఆలోచన విధానం అన్నీ మనం అలా కోపంగా అనిపిస్తే తగ్గించుకోవడము, కాస్త మౌనంగా ఉండడము, ఈ ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా మేషరాశికి మంచి లాభదాయకమైన మాసమే అనుకోవచ్చు ఈ మాసం. సో స్లోగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళు నిదానంగా మాట్లాడతారు కనుక నష్టం లేదు, వాళ్ళకి చేసుకోవచ్చు. అయితే వీళ్ళకి పంచమ స్థానంలో రవి బుధ కేతుతో కలిసి ఉన్నారు. ఈ పంచమ స్థానంలో రవి బుధ కేతువులు ఉండడం వల్ల ఈ గ్రహణం ఒక ఇంపాక్ట్ వీళ్ళ మీద కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో సంబంధించిన విషయాల్లో వీళ్ళంతా హెల్దీగా ఉన్నప్పటికీ ఇంట్లో వాళ్ళకి కొంచెం వాతావరణం కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం, ముఖ్యంగా పిల్లలు. అలాగే వీళ్ళు ఏదైనా మంత్ర సాధనలు ఉంటే మంత్రం గురించి, పూజల గురించి అవన్నీ ఆటంకాలు రావడం, పొద్దున్నే 6 గంటలకు దేవుడి రూమ్లోకి వెళ్ళే వాళ్ళు 10నే వెళ్ళక బుద్ధి కాకపోవడం, సో చేద్దాంలే రేపు చేద్దాం గణపతి చేద్దాం అనుకోవడం, ఒక దేవుడిలో కూర్చున్న మనశ్శాంతిగా చేసుకోలేక బయటకు వచ్చేయడం, ఇది చాలా తొందర చేసుకుని రావడం, ఇవన్నీ కూడా కాస్త ఇబ్బంది గ్రహం ఒక ఇంపాక్ట్ పడుతుంది. అందుకే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే ఈ మాసం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అమ్మ, మరి మేషరాశి వాళ్ళకి ఇప్పుడు గ్రహణ ప్రభావం ఉంది అంటున్నారు, అలాగే కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి ఈ మాసంలో వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి ప్రశాంతంగా ఉండడం కోసం? తప్పకుండా ఈ మాసం అంతా వీళ్ళు ఏంటంటే కుజుడు 6వ స్థానంలో 7వ స్థానంలో ఉన్నారు, రాహు ఒక లాభస్థానంలో ఉన్నారు కనుక ఎక్కువగా వీళ్ళు ఆరాధించుకోవాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి ఆరాధన. ఎక్కువ ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం, మంగళవారాలు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, ఆకు పూజ చేయించడము, తర్వాత వడమాల వేయడం స్వామికి. అంటే అప్పాలతో కానీ వడలు కానీ చేస్తారు, అలా వడమాల కానీ అప్పాల మాల వేయించడం. ఇలా ఎన్ని మంగళవారం అన్ని మంగళవారాలు చేసుకోవడం, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకుంటూ వీళ్ళకి అన్ని విధాల బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. రైట్ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది మేషరాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు, అలాగే గ్రహణ ప్రభావం వీళ్ళపైన ఎలా ఉంటుందనే విషయాలు కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఈ సెప్టెంబర్ మాసంలో తప్పకుండా మనకి చెప్పినటువంటి పరిహారాల్ని పాటించండి.